హలో, నేను బాస్. ఆయనకు మన ప్రోడక్ట్స్ అన్ని చూపించి మన పద్ధతులన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకు అన్ని నచ్చాయి. కాకపోతే ఆయన ఒప్పుకునే ముందు వాళ్ళ బాస్ తో మాట్లాడాలట. బాసా? వాడెవడు? ప్రదీప్ అట. ప్రదీప? ఒకసారి అతని ఫోన్ ఇవ్వు. అలాగే బాస్. బాస్, అంతా మోసం బాస్. వాట్ హ్యాపెన్? అతను కనిపించట్లేదు. అతనితో పాటు మన వివరాలున్న మినీ కంప్యూటర్ కనిపించట్లేదు బాస్. అతనే ఎత్తుకుపోయి ఉంటాడు. వెంటనే వాడు ఎక్కడున్నాడు వెతుకు. ఎస్ బాస్. జానక్ష, ఎక్కడికి వెళ్ళావు? ప్రదీప్ నేను చాలాసార్లు అడిగాడు తెలుసా? బాస్ ఎచ్చట. అబ్బా, వాళ్ళు లోపల పడుకున్నారు కానీ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా. ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటేనే బాస్ డిస్టర్బ్ చేయవలదు. రిలాక్స్ కానిమ్ము. మనిద్దరము కలిసి ఇచ్చట రిలాక్స్ అయ్యదము. రమ్ము. హై, సమ్మలోకి వెళ్ళా సెటప్ తోనే వచ్చావు అనమాట. దా 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 దా. ప్రదీప్, ప్రదీప్, ప్రదీప్. ఎవరు రాస్కల్స్ కొట్టి పారిపోయినట్టున్నారు. కొట్టినది వారే అయ్యుంటారు. ఎవరు? అప్పుడు మిమ్మల్ని కొట్టి నూతిలో పారవేసిన దుర్మార్గులు. వారి వద్ద నుండి నేను ఒక వస్తువు తీసుకుని వచ్చి తిని. ఏమిటది? ఆ దుర్మార్గులతో చేతులు కలిపిన వాళ్ల పేర్లు, జాతకములు ఇందులో ఉన్నవి. దీనికోసమే వచ్చి ఉందురు. నువ్వు ఒక్క పని చేయవు కదా, ఇక్కడే ఉండు, నేను డాక్టర్ తీసుకొస్తాను. డాక్టర్ ఇందులకు మా కాలంలో యుద్ధములో అలసి వచ్చిన వీరులకు మసాజ్ చేసి ఉత్సాహపరిచి మామూలుగా మార్చుటకు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండేవారు. వారిని రప్పించదను. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీకు. వీడి కనుక లేచానంటే మన ఇద్దరు కలిపి మసాజ్ చేస్తాడు. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అంతవరకు వీడిని జాగ్రత్తగా చూస్తుండు. అర్థమైందా? జాగ్రత్త. వీరికేమి తెలియను. మసాజ్ చేసే సమయంలో బాస్ ని మైకంలో ఉంచవలను. అప్పుడు వారు వచ్చినట్టే ఇతనికి తెలియదు కదా. అబ్రకదబ్రా. 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 ప్రియా, నువ్వెప్పుడొచ్చావు? ఏంటి అలా చూస్తున్నావు? నీలో ఇన్ని ఉత్తమ గుణాలున్నాయని ఇన్నాళ్ళు ఎలా గుర్తించలేకపోయానా అని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వెవటో నాకు పూర్తిగా అర్థమైంది. నిన్ను కావాలనుకోవడం ఎంత పొరపాటో, నీకోసం తండ్రిని, ఉన్న ఇంటిని వదులుకొనొచ్చాడో ఎంత బుద్ధి తక్కువతరమో నాకు బాగా అర్థమైంది. కాకపోతే నా అదృష్టం కొద్దీ నీ చేత 3 ముళ్ళు వేయించుకునే తప్పు మాత్రం చేయలేదు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? షట్ అప్. ప్రమాదం పేరు చెప్పి నేను ఇక్కడికి రావద్దన్నది బజార్ ఆడవాళ్ళతో కులకడానికా? తెలియనట్టు నాటకు వాడుకో. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. గుడ్ బై. అది కాదురా రాజు, అసలు నేనేం చేశానంటే ప్రియాల మాట్లాడుతోంది? ఆ దోషము నాది. ఇంతటి గొడవ జరుగునని తెలియక నేనొక తప్పు చేసి తిని
తప్ప ఏమిటది? నా కారణముగా నీవు గాయపడితివి. ఆ బాధ నుండి నీకు ఉపశమనము కలుగుటకు నిన్ను మైకములో ఉంచి నాకున్న శక్తితో ఇరువురు కన్యలను రప్పించి తిని వారు తమ సపర్యలతో నీ బాధను పోగొట్టి అదృశ్యమైనారు. అయితే ప్రియా వాళ్ళని చూచినది. ఎరా అంతా నిజమేనా? అప్పటికి నేను చెప్పాను రా, ఇలాంటివి చేయడం నీకు ఇష్టం ఉండదని. కానీ నేను డాక్టర్ దగ్గర వచ్చేసరికి కొంప ముంచేశాడు. అది కాదు. నా అంగీకారం లేకుండా నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడివి? ఒక స్నేహితునిగా నీ బాధ. ఉర్మయ్, నీకు నాకు స్నేహం ఏమిటి? మంచికి చెడుకి విచక్షణ తెలియని భూతాన్ని వినవు. మనసుకి మమతకి విలువనిచ్చే మనుషులం మేము. నీ సరదా కోసం నువ్వు చేసిన పని ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసింది. నా ప్రియం నాకు దూరం చేసింది. ఏ దుర్ముహూర్తంలో నువ్వు నాకు తారసపడ్డావో గానీ చాలా గొప్ప సాయం చేశాను. చేసిన నిర్వాకం చాలు, దయచేసి వెళ్ళిపో. బాస్, మనస్ఫూర్తిగా అంటున్నారా? అవును, ముమ్మాటికి మనస్ఫూర్తిగా అంటున్నాను. ఆదిలో మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడు పొమ్మందురా, ఎప్పుడు నా ఆత్మకు విముక్తి కలుగునా అని ఎదురు చూచితిని. కాని కాలక్రమేణా మీ అందరి మంచితనము నన్ను ఆకట్టుకున్నది. ఇంత స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు నా గత జీవితంలో లేవు. నాకున్న శాపం ప్రకారం ఒకసారి మీరు నన్ను పొమ్మనిన పిదప తిరిగి మీరు నన్ను పిలిచినను రాలేను. జానక్ష, ఇప్పుడు నా ఆత్మకు విముక్తి కలిగిందన్న ఆనందము నాకు లేదు. మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ తప్ప. నా తెలివి తక్కువతనం వల్ల మీకు కలిగిన ఇబ్బందులకు నన్ను క్షమించండి. రాజు, నువ్వు కూడా. బాస్, నేను శాశ్వతముగా మీ అందరికీ దూరం అయ్యే లోపుగా నా వల్ల జరిగిన ఈ పొరపాటును నేనే సరిదిద్దను. ఇట్స్ ఎ ప్రామిస్. గుడ్ బై. ఐఎమ్ సారీ డాడీ. చూడు ప్రియా, నువ్వెక్కడున్నా వెతికించటం అనేది నాకు క్షణాల మీద పని. నేను రప్పించటం కాదమ్మా, నీ అంతట నువ్వుగా రావాలి అనుకున్నాను. వచ్చేసావు, చాలా సంతోషం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలిక, నువ్వా? ఏనాడైతే నీ దగ్గర ఉద్యోగంలో చేరాడో ఆ రోజు నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. ఇలాంటి పాడు పనులకు అలవాటు పడ్డాడు. చూడు, నేను అతనికి బాసుని కాను. నిజానికి నేనొక భూతము, ఒకనాటి బ్రిటిష్ జనరల్ని. ఒక మహానుభావుని శాపము వలన నా ఆత్మ బంధింపబడినది. ఆ విధముగా నేను అతనికి బాసుగా పిలువబడుతూ తోడుగా ఉండసాగాను. ఒకనాడు నాకున్న చింతల్లా ఒక్కటే, మీరిద్దరూ నా మూలంగా విడిపోయారు. త్వరలో మీరు కలుసుకోవాలని నా ఆశ. ఐ విష్ యు నో మై హార్ట్, మై గర్ల్. ప్రదీప్కి నేను ఎంతో సహాయపడదామనుకున్నాను. తన స్వార్థం కోసం ఏనాడు అతను నా సాయం అర్థించలేదు. ఇప్పుడు ప్రదీప్ మిగిలింది నువ్వే. ఇక ప్రదీప్ పిలిచినను నాకు వచ్చడే అవకాశం లేదు. కారణం, ఒకసారి నన్ను పొమ్మన్న పిదప తిరిగి రమ్మన్న శక్తి అతనికి పోయినది. కాని నువ్వు పిలిచినా వచ్చేదని. అది నువ్వు ఒక్కసారి మాత్రమే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేక సమస్య ఎదురైనప్పుడు నన్ను తలుచుకునినా తప్పక వచ్చేదను. గుడ్ బై మై గర్ల్. గాడ్ బ్లెస్ యూ. ఫ్యాంటాస్టిక్, వెల్ డన్ మై బాయ్. ఇది సామాన్యమైన కేసు కాదు, ఇంటర్పోల్ హ్యాండిల్ చేయాల్సిన కేసు. వెంటనే ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ సార్. నేను సిఐ చక్రవర్తిని సార్. ఒక స్మగ్లింగ్ రాకెట్ తో కనెక్షన్ ఉన్న వాళ్ళందరి వివరాలు నాకు దొరికాయి సార్.
ఆ వివరాలన్నీ ఒక మినీ కంప్యూటర్ లో ఫీడ్ చేసి ఉన్నాయి. నా దగ్గర ఉంది సార్. ప్రదీప్ అని ఓ యంగ్ మ్యాన్ తీసుకొచ్చాడు. అలాగే సార్. ఆ ప్రదీప్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరికిపోయాడు. కంప్యూటర్ వాడి దగ్గర ఉంది. వాడిని మన పాత గెస్ట్ హౌస్ కి తీసుకురమ్మన్నాను. వాడు రావడం, కంప్యూటర్ మన చేతిలో పట్టడం, వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఒక్కసారిగా జరిగిపోవాలి. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, ఈసారి వాడు ఖచ్చితంగా చచ్చిపోవాలి. గతంలోనే వాడిని చంపేసి ఉంటే ఈ రోజు మనకి తలనొప్పి ఉండేది కాదు. సో బీ కేర్ఫుల్. ఓకే సార్. వెళ్ళు. బేబీ, ఇప్పటి వరకు తప్పుడు వ్యాపారాలు చేసేవాడివని మాత్రమే అనుకున్నాను, కానీ ప్రాణాలు తీసే రాక్షసుడివని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటే వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు? హత్యలు చేయటం నా హాబీ కాకపోయినా తప్పనిసరైనప్పుడు చేయడానికి వెనకాడను.